మీషో పే లేటర్ ఎలా యూజ్ చేసుకోవాలి? సో, దాని గురించి తెలుసుకోవాలంటే నా వీడియో లాస్ట్ వరకు చూడండి. వితిన్ 1 మినిట్‌లో మీకు టోటల్ ప్రాసెస్ కూడా నేను ఏమైతే బుక్ చేసుకున్నానో కూడా చూపిస్తాను మీకు. ఓకేనా? సో, మనం నార్మల్‌గా ఫ్లిప్‌కార్ట్, మీషో యాప్స్‌లో ఆన్‌లైన్ షాపింగ్ చేస్తాం. అది మనకెలా బెనిఫిట్ చేసుకోవాలి అనేదొచ్చేసేసి ఈ వీడియోలో చూడండి. సో, నేనొచ్చేసేసి మాక్సిమం మెనీ ఐటెమ్స్ అండి. చూడండి 1, 2, 3 ఓకే. సారీ. 1, 2, 3, 4, 5, 6, 7 ఐటెమ్స్ నేను ఆర్డర్ చేశాను లాస్ట్ మంత్. అండ్ అందులో నేను 3 ఐటెమ్స్ ఫుల్లీ పెయిడ్ కూడా చేసేసాను. లాస్ట్ 3 మంత్స్‌లో 2 మంత్స్‌లోనే నేను మాక్సిమం 10 ఐటెమ్స్ బుక్ చేశాను మీషో నుంచి. వితౌట్ పేయింగ్ ఎ సింగిల్ రూపీ. ఒక్క 1 రూపీ కూడా నేను డౌన్ పేమెంట్ కానీ ఎలాంటిది పే చేయలేదు. సో, మీరు కూడా ఇలా ఐటెమ్స్ అంటే ఒక డ్రెస్ అనుకోండి 400, 450 రూపీస్ పెట్టి మంత్‌కి ఒక డ్రెస్ కొనే బదులు అదే 400, 450తో మనం మాక్సిమం 3 ఐటెమ్స్ టు 4 ఐటెమ్స్ అంటే డ్రెసెస్ అయితే 3 డ్రెసెస్ అయినా తీసుకోవచ్చండి. సో, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇంకా కావాలనుకుంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ చేయండి. థాంక్ యూ.